బడే హనుమాన్ టెంపుల్ ప్రయాగ్రాజ్ అసలైన కథ. భూమిలో పడి ఉన్న ఏకైక హనుమాన్ విగ్రహం ఎక్కడుందో తెలుసా? ఈ ఆలయానికి ఒక అద్భుతమైన రహస్యం ఉంది. అసలు ఈ ఆలయానికి ప్రత్యేకత ఏమిటో, రామాయణ మహాభారత కాలానికి ఈ స్థలానికి ఉన్న అనుసంధానం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ మనం ఈ ఆలయం టెంపుల్ యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం అనమాట. ఇక్కడ గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమం జరగడం వల్లనే మనకి ఈ స్థలం మరింత పవిత్రంగా మారిందని ప్రయాగ్రాజ్ మనకి తెలియజేస్తున్నారు పెద్దలు. అలాగే క్షేత్రంలో భూమిలో పడిపోయిన ఏకైక హనుమాన్ విగ్రహం ఇక్కడ ఉందన్నమాట. ఇది ప్రపంచంలోనే ఎక్కడా చూడలేరనమాట. ఇది ఇక్కడికి ఎలా వచ్చిందనేది చిన్న స్మాల్ నేను క్లిప్ ద్వారా నేను చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే రామాయణ సమయంలోని మనకు హనుమంతుడు సంజీవుని పర్వతాన్ని తీసుకువెళ్తున్నప్పుడు ఈ ప్రాంతానికి కొంత విశ్రాంతి తీసుకున్నాడని చెబుతారు. ఆ తర్వాత ద్వాపర యుగంలో భీముడు హనుమంతుడికి మధ్య జరిగిన సంఘటన కారణంగా ఈ విగ్రహాన్ని స్థాపన చేశారని చెబుతారనమాట. అలాగే మహాభారతానికి భీముడు హనుమంతుడి మధ్య సంభాషణ జరగడం వల్ల ప్రత్యేక మరింత పెంచిందని, భీముడు తన బలాన్ని చూపించడానికి ప్రయత్నించినప్పుడు హనుమంతుడు తన తోకను అడ్డుపెట్టాడని భీముడిని ఓడించాడట. అలాగే ఆలయ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, భూమిలో పడి ఉన్న హనుమంతుడు సాధారణ హనుమంతు విగ్రహాలు నిలబడి కూర్చొని ఉంటాడనమాట. కానీ ఇక్కడ హనుమంతుడు పడుకొని ఉంటాడనమాట. అలాగే ఇక్కడ గంగా నీటి స్పర్శ వల్ల ప్రతి సంవత్సరం ఉప్పొంగి ఈ విగ్రహాన్ని నీరు ముంచెత్తుతుంది. అలాగే ఈ ఆలయం యొక్క టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 5 AM to 9 PM అనమాట. ఇది ప్రయాగ్రాజ్ 3 kilometers దూరంలో ఉంటుంది. సంజీవని బస్సులు అనే ఆటోలు అందుబాటులో ఉంటాయి. ప్రయాగ్రాజ్కి ఎయిర్పోర్ట్కి 12 kilometers దూరంలో ఉంటుంది. ఇక్కడికి భూమిలో పడిన హనుమంత్ ప్రపంచ ఏకైక ఆలయం అనమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మౌంట్ రుద్రనారాయణ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.